పైసలు నా పైసలు ఒకటే. మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై నిష్ఠుడు కలిసే అతని కంటే చుట్టా నాకు తమ్ముళ్ళగా నేను చూసుకుంటుండే. ఎవరున్నారు నాకు? నువ్వు తప్ప. కాళ్ళు నొప్పి ఉన్నాయి మొన్నటి నుంచి అది అవుతుంది ఎర్ర అవుతుంది చూడుగో. అరే బాధపడాలి ఎంత టెన్షన్ పడారు 60 నేను ఉన్నావు కదా. నందిన టైంలో టిఫిన్ తిన్నారా మీరు? ఎట్లుంటది మరి మనతోని? ఇక పైసలు వచ్చినాక తీసుకుంటూ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవాలి. స్నేహమేగా జీవితం అనుకున్నా ఆయన 10 మందికి తిని పెట్టేటోడు రోడ్డు మీద కూర్చొని తింటాడు. ఏం చేయను అంత నా తల స్లీవ్ మడత పెట్టి కాలర్ గా రేసుకొస్తూ జూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే. సో ఇప్పుడైతే మేము గంగు దగ్గరికి వచ్చేసినాము. ఇగో ఇదే ఇల్లు. పనుకున్నాడేమో, ఇప్పుడు లేపి అది ఆ చైన్ కోసము ఇడిపిద్దాం అనుకున్నాం కదా. ఆ చైన్ కోసం మాట్లాడి అది ఎంతకు పెట్టిండు, ఏడ పెట్టిండో చూసేసి అది ఎంత అయిందో చూసి ఆ చైన్ అయితే ఇడిపిద్దాం ఇప్పుడు. ఆ పైన వనుకుండంట. సో అది లేపుదాము. ఏమో అన్ని ఏమేమో లొల్లీలు పెట్టుకుంటాడు, ఏమి చేస్తాడు అసలు ఎవరు చెప్పలేడు. కాదని అసలు ఎందుకు చేస్తుండే ఇట్లా చైన్ గిరి పెట్టుడు ఏంది, ఆయన స్విగ్గీ చేసుడు ఏంది? అది ఏంది మనకు తెలియదన్న. ఇగో ఆయన చెప్తే అర్థమవుతుంది. ఆయన ఎవరు ఏం చెప్తలేడు. ఆ రోజు చూసినా కదా ఎంత అడిగినా నేను అడుగుతా అసలు చెప్తలేడు. నయమే నువ్వు చూసినందుకు చైన్ నేను గమనించిన, అసలు ఎవరు గమనించకపోతుండే. గమనించినందుకు నేను చూసి అడిగితే అప్పుడు చైన్ కోసం చెప్పిండు. 10 మందికి తిని పెట్టేటోడు రోడ్డు మీద కూర్చొని తింటాడు. ఏం చేయను అంత నా తల మనతో ఎంత అవుతుంది అంతే నేను చెప్తగలుగుతానన్న. ఇక ఆయన అనేది ఆయనకు ఉండాలి. ఇక నేనైతే వీడియోలు చేయాలని నాకు ఇష్టం ఉంది, ఆయన చేయాలని చెప్పి. ఎందుకంటే నాతోనే ఆయన వీడియోలు చేపిస్తుండే, ఆయననే వీడియోలు చేయకుండా అయిపోయిండు. ఇప్పుడు నువ్వు ఇస్తావు నా చైన్ కి పైసలు? ఇద్దామన్నా. ఇక ఒక ఎంబడ తిరిగినాం మనం. ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాలి. ఇప్పుడు నాకేమన్నా ఆపద ఉంది అనుకో, ఆయన ఆదుకుంటాడు కదా. ఫ్రెష్ అప్ కాలే డోర్ బిక్కులేడం ఉంది కదా.